మనం ఇప్పుడు ఈ వీడియోలో ఫైండింగ్ యావరేజ్ ఆఫ్ ఆడ్ నంబర్ నేను అన్నారే ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. దానికన్నా ముందు మీకు ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా కావాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్ ఉంది, అక్కడికి వెళ్ళి యాక్సెస్ చేయండి. ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేస్తే ఫస్ట్ నేను అరే తీసుకుంటున్నా ఇంట్ నమ్స్ అని 10 వరకు అరే తీసుకున్నా. ఇప్పుడు నెక్స్ట్ నేను సైజ్ తీసుకుంటా, అరే యొక్క సైజు ఇంట్ సైజ్ ఈక్వల్ టు నమ్స్ డాట్ లెంత్. ఇప్పుడు ఆడ్ నెంబర్స్ యాడ్ చేసుకోవాలి కదా, ఇంట్ ఆడ్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటున్నా. నెక్స్ట్ ఇంట్ ఆడ్ కౌంట్ ఈక్వల్ టు కూడా 0 తీసుకుంటున్నా. అది ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నా ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఫర్ లూప్లో ఇంట్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దెన్ ఏంటి సైజ్ ఐ ప్లస్ ప్లస్. ఇప్పుడు నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఫిల్టర్ చేయాలి కదా, సో ఇఫ్ కండిషన్ nums of I modulus 2 not equal to 0. ఒకవేళ nums of I modulus 2 not equal to 0 అయితే అది ఆడ్ నెంబర్ కండిషన్ కదా, అలా అయితే ఏం కావాలి, ఆడ్ ఈక్వల్ టు ఆడ్ ప్లస్ nums ఆఫ్ I. ఇప్పుడు ఆడ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఈ అరేలో అవన్నీ ఇప్పుడు ఆడ్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ ఆడ్ కౌంట్ ప్లస్ ప్లస్ అని తీసుకుంటాం. ఇది ఎందుకు తీసుకుంటున్నా అంటే మనకు ఫార్ములా ఏంటి, యావరేజ్ ది సమ్ ఆఫ్ నంబర్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ నంబర్స్ కదా. నెక్స్ట్ ఇప్పుడు ఆడ్ వచ్చేసి సమ్ ఆఫ్ నంబర్స్, ఇక్కడ ఆడ్ కౌంట్ ప్లస్ ప్లస్ వచ్చేసి టోటల్ నంబర్ ఆఫ్ నంబర్స్ అనమాట. సో ఇప్పుడు మళ్ళీ తీసుకుంటున్నా ఇంట్ ఏవిజీ అంటే యావరేజ్ అనమాట. ఇంట్ యావరేజ్ ఈక్వల్ టు ఆడ్ డివైడెడ్ బై ఇప్పుడు ఎన్ని నంబర్స్, ఆడ్ కౌంట్. ఇప్పుడు నేను దీన్నే సేమ్ ప్రింట్ చేసుకుంటా, ఇక్కడ యావరేజ్ అని రాస్తా. దానికన్నా ముందు ఇప్పుడు నేను ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో ఈ కోడ్లో మనకి ఏమొచ్చింది, 15th లైన్లో ఎర్రర్ వచ్చింది. ఏం ఎర్రర్ చూద్దాం. మనం ఇక్కడ సెమికాలన్ ఇన్సర్ట్ చేయడం మర్చిపోయాం. సో యావరేజ్ ఆఫ్ ఆడ్ నంబర్స్ 3, యావరేజ్ ఆఫ్ ఆడ్ నంబర్స్ 4. సో ఇది మనకు మల్టిపుల్ టైమ్స్ ఎందుకు వస్తుంది, ఓకే మల్టిపుల్ టైమ్స్ వస్తుంది కదా. సో మనం అది ఏం చేసుకోవాలి, అది ఫర్ లూప్ లోపల ఉంది కాబట్టి మల్టిపుల్ టైమ్స్ వస్తుంది. ఇప్పుడు మనం ఫర్ లూప్ బయట రాసుకున్నాం, మళ్ళీ రన్ చేస్తున్నాం. ఇప్పుడు రన్ చేసిన, ఇప్పుడు చూడండి మళ్ళీ ఎర్రర్ వచ్చింది 17th లైన్లో. ఈ యావరేజ్ అనేది కూడా ఫర్ లూప్ బయట క్రియేట్ చేసుకుంటా, ఎందుకంటే బ్లాక్ లోపల ఉంది కదా, అందుకే మనకి ఎర్రర్ వచ్చింది. ఓకే మళ్ళీ రన్ చేస్తున్నా. సో యావరేజ్ ఆఫ్ ఆడ్ నంబర్స్ 5. ఓకే గైస్, ఈ కోడ్లో ఇప్పుడు మన ఎర్రర్స్ వచ్చాయి, ఆ ఎర్రర్స్ని కూడా రిజాల్వ్ చేసాం. ఒకవేళ మీకు కూడా ఎర్రర్స్ వస్తే మీరు ఇప్పుడు రిజాల్వ్ చేస్తారు ఈ వీడియో చూసి. సో గైస్ ఈ కోడ్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ. If you are watching our channel for the first time, please subscribe our channel and like the video and make sure that turn all the notifications on.